వెల్కమ్ టు టీ10 నేను రేవతి। జాతిపిత గాంధీ జయంతి శాంతి ప్రజాస్వామ్యానికి ప్రతీక అయిన రోజున తమ హక్కుల్ని తుంగలో తొక్కేందుకు చూస్తున్నారని సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఆగ్రహం వ్యక్తం చేశారు। ఎలాంటి అణిచివేతనైనా ఎదుర్కొంటాం, తమ హక్కుల సాధన కోసం పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు। హక్కుల సాధన కోసం నిర్బంధంలో ఉన్న వాంగ్చుక్ తో పాటు లడక్ కి చెందిన 150 మంది ఆందోళనకారులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను బుధవారం కూడా కొనసాగిస్తున్నారు। కేంద్ర పాలిత ప్రాంతమైన లడక్ కి 6వ షెడ్యూల్ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లేహ్ నుండి వాంగ్చుక్ నేతృత్వంలో ఢిల్లీ చలో పాదయాత్రను గత నెల సెప్టెంబర్ 1 నుండి చేపట్టారు। అయితే వీరి పాదయాత్రను ఢిల్లీ పోలీసులు భంగం చేశారు। వారు సోమవారానికి ఢిల్లీ సరిహద్దులకు రాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। అయితే నిర్బంధించిన ముఖ్యుల్లో వాంగ్చుక్ ని విడిచిపెట్టి మళ్ళీ గాంధీజీ జయంతి రోజున అదుపులోకి తీసుకున్నారు। 24 గంటలకు పైగా వాంగ్చుక్ ని నిర్బంధించారు। ఇది చట్ట విరుద్ధమని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అపెక్స్ బాడీ కోఆర్డినేటర్ జిగ్మత్ పాల్జర్ తెలిపారు। మేమంతా పాదయాత్రికులం, ప్రస్తుతం మేము ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నాం। మమ్మల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని 24 గంటల పైగా నిర్బంధించారు। ఇది చట్ట విరుద్ధం। 24 గంటలు గడిచిపోయింది। చట్ట ప్రకారం 24 గంటల తర్వాత మమ్మల్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి। అదుపులోకి తీసుకున్న కొన్ని గ్రూపులను 24 గంటల లోపే పోలీసులు విడుదల చేశారు। కానీ మంగళవారం రాత్రి తిరిగి పోలీసులు స్టేషన్ కే పంపారు। మమ్మల్ని బలవంతంగా తెలియని ప్రదేశానికి తరలించేందుకు ప్రయత్నించారు। కానీ పోలీసుల చర్యను మేము ప్రతిఘటించాం। భవానా పోలీస్ స్టేషన్ లో మా ఫోన్లు పోలీసులు జప్తు చేశారు। బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేశారు అని పాల్జోర్ ప్రకటనలో తెలిపారు। పాదయాత్రికులను మంగళవారం రాత్రి విడుదల చేసి మళ్లీ అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు। నిర్బంధించిన వారిని మంగళవారం రాత్రి విడుదల చేసిన వాంగ్చుక్ తో పాటు పలువురు ఆందోళనకారులు ఢిల్లీకి పాదయాత్ర చేయడానికి సిద్ధపడటంతో మళ్లీ వారిని అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి మీడియాకు వెల్లడించారు। గాంధీ జయంతి రోజు ఢిల్లీలోని బాపూజీ సమాధిని సందర్శించాలని అనుకున్నాము। శాంతియుతంగా చేస్తున్న మా పాదయాత్రను పోలీసులు భంగం చేశారు। మా హక్కుల్ని తుంగలో తొక్కారు। మా హక్కుల్ని అణిచివేయడంతో దేశంలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో తెలియజేస్తోంది। ఈ క్లిష్ట సమయంలో మాకు సంఘీభావంగా నిలబడాలని మేము పిలుపునిస్తున్నాము అని ఈ సందర్భంగా పాల్జర్ అన్నారు। కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ తో కలిసి లడక్ కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ గత 4 సంవత్సరాలుగా ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న లేహ్ అపెక్స్ బాడీ ఈ మార్చ్ ను నిర్వహించింది। లడక్ కి 6వ షెడ్యూల్ హోదా కల్పించాలని, లేహ్ కార్గిల్ జిల్లాలను లోక్సభ స్థానాలను ఏర్పాటు చేయాలని వారి డిమాండ్ గా ఉంది। ప్రస్తుతం వాంగ్చుక్ తో పాటు మరికొంతమందిని భవానా పోలీస్ స్టేషన్ లో ఉంచారు। మరికొందరిని నరేలా ఇండస్ట్రియల్ ఏరియా, అలీపూర్, కంజువాలా పోలీస్ స్టేషన్లలో ఉంచారని పాల్జర్ తెలిపారు। ఇది వాళ్ళ న్యూస్। చూస్తూనే ఉండండి టీ10।